40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. ఈ కిరాణా కొట్టుల్లో 6 వయసులందరూ కూడా గంజాయి అమ్ముతున్నారు అని చెబుతున్నాడు. ఆయనకి అసలు మతి ఉందా లేదా, మతి భ్రమించిందా అర్థం కావట్లా. అసలు వయసులో ఏమిటి, కిరాణా కొట్లు ఏమిటి, కిరాణా కొట్టులో గంజాయి అమ్మడం ఏంటి? ఈ అందరూ కూడా 6 వయసుల సోదరులు, కిరాణా కొట్లు నడుపుతున్నటువంటి సోదరులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆయన మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అందుకనే ఒకసారి పునరాలోచన చేసి ఇలాంటి మతి లేనటువంటి నాయకుల వెంట పడకుండా జగనన్నకు మీరందరూ కూడా ఆశీర్వదించండి, జగనన్నకు మద్దతునివ్వండి. ఆయన రేపు రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. అయిన తర్వాత ఇలాంటి ఎక్కడా కూడా 6 వయసులకు కానీ, కిరాణా కొట్టు వ్యాపారాలు కానీ, ఇతరులకు కానీ ఎవరికి కూడా ఇబ్బందులు లేనటువంటి ప్రభుత్వం ఈరోజు జగనన్న ప్రభుత్వం. అందుకనే పునరాలోచన చేసి మీరందరూ కూడా ఏదో మాయ మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు వెంట పడకుండా, మాయ మాటలు చెప్పేటువంటి కైకులు నియోజకవర్గంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడి వెంట పడకుండా జగనన్నకు ఆశీర్వదించండి, జగనన్నకు అండగా ఉండమని కూడా మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మంచి ఆలోచన చేయండి. మంచి ప్రభుత్వం ఇవాళ జగనన్న ఉండబట్టే ఈ రోజున అన్ని వ్యాపారాలు కూడా 2,60,000 కోట్ల రూపాయలు సరాసరి బ్యాంక్ అకౌంట్ల ద్వారా కానివ్వండి, పెన్షన్ల ద్వారా కానీ ఈ ప్రభుత్వం ద్వారా ఇచ్చిందంటే ఈ 2,60,000 కోట్ల రూపాయలు కూడా వివిధ వ్యాపారాల దగ్గరికే వెళ్ళాయి. బంగారాలు కొనుక్కోవచ్చు, పేదవాళ్ళ బిడ్డ బంగారం కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఇంటి సామాన్లు కొనుక్కోవచ్చు, ఇతరత్ర సామాగ్రి కొనుక్కోవచ్చు. ఎన్ని రకాలుగా కొన్నా మళ్ళీ వ్యాపార సంస్థల దగ్గరికి వచ్చాయి 2,60,000 కోట్లు కూడా. అంతేగాని ఎవరు దాచుకునే వాళ్ళు కాదు. పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో రూపాయి ఉండదు మళ్ళీ. కానీ వ్యాపార సంస్థలు కూడా గమనించాలి. ఏ వ్యాపారం చేసుకున్నా ఆయన ఇచ్చినటువంటి పథకం, ఇవాళ ఈ పథకం డబ్బులు పడ్డాయంటే ఆ రోజు నుంచి 4-5 రోజులు, వారం రోజులు మార్కెట్లో కలకల్లాడిపోతూ ఉంటాయి వ్యాపారాలన్నీ కూడా. అది అందరికీ తెలిసిందే. అందుకనే ఈ రోజున జగనన్న ప్రభుత్వం ఉంటేనే వ్యాపారాలందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి, వ్యాపార సంస్థలు వెలుగుతుంది. ప్రతిదీ కూడా ఇవాళ మరి ప్రభుత్వానికి ఇవాళ ఆదాయం వస్తుందంటే వ్యాపారాల్లో కొనుగోలు ద్వారానే వస్తుంది. 2,60,000 కోట్లకి మరి ఎంత పన్ను కడుతున్నారో, ఎన్ని రకాలుగా పన్ను వెళ్తుందో ప్రభుత్వానికి కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మొదట్లో ఉందని చెబుతున్నారు పన్నులు కట్టడంలో, పన్ను ఆదాయాల్లో. ఎందుకు చెబుతున్నారు? జగనన్న ఇచ్చే 2,60,000 కోట్ల రూపాయలు మన అన్ని కూడా దుకాణాల్లోకి వెళ్తున్నాయి, షాపుల్లోకి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా సేల్స్లో కనుక వెళ్ళేది. మరి అందుకనే జగనన్న లాంటి వాళ్ళు లేకపోతే వ్యాపార సంస్థలు కూడా ఏముండవు, వ్యాపారాలు కూడా ఉండవు. అంతకుముందు ప్రభుత్వంలో చూసాం కదా, ఈ రోజున చూస్తున్నాం. ఏ వ్యాపారమైనా ఇవాళ అమ్మఒడి వచ్చిందంటే వారం రోజులు కలకల్లాడిపోతుంటాయి మార్కెట్. లేదు డ్వాక్రా గ్రూప్ అక్క చెల్లెమ్మలకు ఇచ్చారంటే వారం రోజులు 10 రోజులు కలకల్లాడిపోతుంటాయి. వైఎస్ఆర్ చేయితో వచ్చిందంటే కలకల్లా. ఇవన్నీ కూడా వచ్చిన డబ్బులన్నీ కూడా ఇళ్లలో దాచుకోరు. పేద వర్గాలన్నీ కూడా ఏదోటి కొనాలా, బిడ్డలకో మనవాళ్ళకో మనవరాళ్ళకో ఏదోటి కొనాలి. అందుకనే వ్యాపార సంస్థలు చేసే వాళ్ళు కూడా జగనన్నను ఆశీర్వదించాలి, జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండమని కూడా ఈ రోజున గుడ్ మార్నింగ్ కైకిలూరు కలిదిండి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కలిదిండి మండలంలో ఉన్నటువంటి వెంకటాపురం పంచాయతీ దళిత వాళ్ళలోను, అలాగే మన పడపడపాలెం పంచాయతీ బరింకల్ గారు, ఈ 2 దళిత వాళ్ళకు కూడా ఈ రోజున గడప గడప కార్యక్రమం చేశాం. బిడ్డలందరూ, అక్క చెల్లెములు, అన్నదమ్ములు అందరూ కూడా చాలా సంతోషంతో ఎదురు వచ్చి ఆశీర్వదించి జగనన్నకు మద్దతు పలికినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నాతో పాటు ఈ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.